ఎందుకు ఆ ఏడుపు? మీ అక్క జీవితాన్ని మట్టిపాలు చేసి నువ్వేడుస్తున్నావా? పాపిష్టిదానా. అలాంటి పెళ్లి నాకొద్దమ్మా. నీకు అవసరం లేదే. దీని చూడు, ఏం తొందర వచ్చిందో, ఏం ముంచుకొచ్చిందో, దొంగచాటుగా తాళి కట్టించుకుంది. పరువు తక్కుదే. నేను చెప్తున్నాను, గుర్తుంచుకో. 6 నెలలు తిరగకుండా కడుపు కాలు అంటూ నడి రోడ్డున పడతావు. అదే నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళా? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళబ్బాయి కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నా. కార్తిక్ నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా, నన్ను తిట్టద్దు. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసి కట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర, అప్పుడే మొగ్గుడిని వెతుక్కున్నావు. సరోజ, ఇల్లేనా? 511 చెప్పారు. సరే సరే, బండి నీళ్ళలో పెట్టుకో. నన్ను వరదరాజులు అంటారు. రారా. రండి రండి. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా, ఇల్లు మారొచ్చామేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్స్ పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే వెళ్ళి చూడాలని ఒకటే నసపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా, కొంచెం షుగర్ లేకుండా, నాకు మాత్రం తందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు. మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా? ఏమా, అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు లవ్ ఇవ్వని మీ నాన్నకు ఖర్చు లేకుండా? అడిగి తెలుసుకుందామని అంతే. క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరెన్నో అబద్ధాల డబ్బు సంపాదించుంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను, ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను, అంత స్థితి లేకపోయినా. కానీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు. అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిని అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు. నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలు గారు అనేది ఏమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుగు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక, లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా. లేదమ్మా, మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మన అమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు,
మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి మా అబ్బాయి గురించి మాట్లాడటానికి, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలేసి పట్టుకోలేదు. శాంతి, సార్, లెట్ us ఫర్గెట్ దిస్. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు. ఎదురుగా చూసినప్పుడు ఉన్న ప్రేమ చూడనప్పుడు కూడా ఉంటే బాగుండేది. ఉన్నామో పోయామని కూడా పట్టించుకోకుండా. ప్రేమకి ఎంత కొమ్మ కావాల్సినంత ఉంది, మీ కళ్ళకి తెలియటం లేదు. మిమ్మల్ని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు తెలుసా. నన్ను తలుచుకుని ఎప్పుడే నేర్చారు, తెగ తిట్టుకుని ఉంటారు కదక్క. నువ్వేం చేసావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను బాబాయ్ కొట్టుకి, ఒక్కసారి నా లైన్లోకి వచ్చావా? నువ్వు వద్దనుకున్నావు కదా. నాన్నలా ఉన్నారమ్మా, రైల్వే హాస్పిటల్లో పడున్నారు. ఏమ్మా ఏమైంది? నాకేం తెలుసు, నేనేమన్నా చదువుకుందానా? అదేంటి ఏమన్నారే? డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ జాండీస్ అని చెప్పారా? వెంటనే డయాగ్నోస్ చేశారా? ఎందుకమ్మా హాస్పిటల్ అడ్మిట్ చేశారు? నాన్న నేను వెంటనే చూడాలి. మనిద్దరం కలుసుకున్నట్టు ఆయనతో అనుకో. నేను చూస్తే చాలా ఆయన కోలుకుంటారు. కన్న తండ్రిని ఒకసారి చూసి వెళ్ళమని అడగడానికి వచ్చాను. ఏమి నిన్ననే రాకూడదా? నా తమ్ముడిని ప్రాణాలతో చూసేదానివే. అయ్యో నా తమ్ముడు నిన్ను డాక్టర్ని చదివించాలని రక్తం దారిపోసాడే. చూసావే నా తమ్ముడు పోయాడే. నన్నేం అడగొద్దయ్యా, నా తమ్ముడే పోయాడు. ఇంక నేనేం చెప్తాను? ఏమే మీ నాన్నకు నువ్వే చిన్న కూతురు వచ్చింది నాన్న, శాంతి వచ్చింది నాన్న. కళ్ళ తెరిచి చూడు నాన్న, మన ఇంటికి వచ్చింది నాన్న. చూడు నాన్న, కళ్ళ తెరిచి చూడు నాన్న. నాన్న చూడు. నన్ను ఎందుకమ్మా కన్నారు? ఎందుకమ్మా ఇంత ప్రేమగా పెంచారు? మిమ్మల్ని మొదటిసారి ఎదిరించి మాట్లాడినప్పుడు కాళ్ళు చేతులు వెరకొట్టి బొమ్మలు పడేస్తే ఇలా జరిగి ఉండేదా? ఎందుకు నాన్న నన్ను ఇంట్లోంచి బయటకు గెట్టేశారు? మీ తప్పే. నేను డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు. నాన్నకు అది తప్ప వేరే ఆశ లేదు. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను లేననుకున్నారా? నీకెందుకే పెళ్లి పెటాకులను కొట్టి ఇంటికి తీసుకురాకుండా ఎందుకమ్మా నన్ను వదిలేశారు? నాన్నకు నా మీద అంత కోపమా? నా మొహం చూడకుండా వెళ్ళిపోయారు. నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. అమ్మా, నాన్నతో నన్ను క్షమించమని చెప్పమ్మా. అమ్మా, నువ్వైనా నన్ను క్షమించానని ఒక్కసారి చెప్పమ్మా. అమ్మ, కనీసం నువ్వైనా. ఏమక్కర్లేదు, నువ్వెన్నన్నా ఒక్క నిమిషం మీ నాన్నగారిని ప్రాణాలతో మళ్ళీ నా ముందు నిలబెట్టగలవా? నీ వల్ల కాదు కదా.
మరి మాట్లాడి వెళ్ళిపో. చనిపోయిన వాళ్ళ ఇంట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదు. పో.